హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్. ఇప్పుడు అందిన వార్త ఇక పీఎం కిసాన్ రైతులందరికీ కూడా కేంద్రం శుభవార్త అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక భారతదేశ వెన్నెముకైన రైతును ఆర్థికంగా ఆదుకునేందుకు కేంద్ర ప్రభుత్వం 2019లో ప్రారంభించిన ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం నేడు కోట్లాది మంది అన్నదాతలకు వరప్రసాదంగా మారింది. ఇక ఈ పథకం కింద అర్హులైన ప్రతి రైతుకు ఏడాదికి 6,000 చొప్పున ఆర్థిక సాయాన్ని ప్రభుత్వం అందిస్తుంది. ఈ మొత్తాన్ని 3 సమాన వాయిదాల్లో అంటే ప్రతి 4 నెలలకు 2,000 చొప్పున నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుంది. మార్చి 24, 2026 నాటి అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటి వరకు 22 వాయిదాల ద్వారా దాదాపు 4.27 లక్షల కోట్ల నిధులను ప్రభుత్వం పంపిణీ చేసింది. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ అంటే డీపీటీ ద్వారా ఈ నగదు అందటం వల్ల రైతులకు పూర్తి స్థాయి ప్రయోజనం చేకూరుతుంది. ఇక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుంటూ పీఎం కిసాన్ పథకాన్ని ప్రభుత్వం మరింత పారదర్శకంగా సులభతరంగా అమలు చేస్తుంది. ఇందులో భాగంగా కిసాన్ ఈ మిత్ర అనే ఏఐ ఆధారిత వాయిస్ చాట్బాట్ను ప్రవేశపెట్టారు. ఇది తెలుగుతో సహా 11 భారతీయ భాషల్లో అందుబాటులో ఉండి రైతుల సందేహాలను 24 గంటల పాటు నివృత్తి చేస్తుంది. ఇప్పటి వరకు సుమారు 53 లక్షల మంది రైతులు ఈ చాట్బాట్ ద్వారా తమ పేమెంట్ స్టేటస్ మరియు అర్హత వివరాలను తెలుసుకుంటున్నారు. అలాగే ఆధారిత చెల్లింపు వ్యవస్థ ద్వారా నిధుల మళ్లింపును అరికట్టి కేవలం అర్హులైన లబ్ధిదారులకే ఈ సాయం అందేలా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుంది. అంతర్జాతీయ సంస్థల అధ్యయనాల ప్రకారం పీఎం కిసాన్ ద్వారా అందుతున్న ఈ నగదు రైతుల అప్పుల భారాన్ని గణనీయంగా తగ్గిస్తుంది. సుమారు 92% మంది రైతులు ఈ మొత్తాన్ని విత్తనాలు, ఎరువులు మరియు పురుగు మందుల కొనుగోలు వంటి అత్యవసర సాగు పనులకే వాడుతున్నట్లు నీతి ఆయోగ్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. పెట్టుబడి కోసం వడ్డీ వ్యాపారులపై ఆధారపడాల్సిన అవసరం తగ్గడంతో రైతులు వ్యవసాయంలో కొత్త ప్రయోగాలు చేయటానికి ధైర్యం చూపుతున్నారు. ఈ పథకం కేవలం ఆర్థిక సహాయానికే పరిమితం కాకుండా గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలన మరియు ఆహార భద్రత సాధనలో కీలక పాత్ర పోషిస్తూ అన్నదాతల ఆత్మగౌరవాన్ని పెంచుతుంది.